కొందరు చనిపోయారు, కొందరు రిలీజ్ అయ్యారు. ఫాదర్ రిలాక్స్ అయ్యాడు. భయపడ్డావా బిడ్డ? భయం అంటే ఏంటో తెలియని బ్యాక్గ్రౌండ్ నాది. అంత గొప్పోడివా? అయితే నాతో రా. ఎక్కడికి? రా బిడ్డ. భయం అంటే ఏంటో తెలియని బ్యాక్గ్రౌండ్ అన్నావు కదా, డౌటా? అడుగో నీ ఫ్రెండ్, వాడు ఆ భయంతోనే చచ్చిపోయాడు. జఫాబాయ్, నీ ప్లాన్ వల్ల నా చెల్లి పెళ్లి ఫోటో చూడగలిగాను, కానీ కొన్ని రోజులయ్యాక ఎందుకు చూశానా అనిపించింది. పెళ్లి జరిగింది కానీ నిలబడలేకపోయింది బాయ్. చెల్లికి ఒక అన్నలా ఉన్నానేమో కానీ బావకి బావమరిదిలా ఉండలేకపోయా. అదే అడిగినంత కట్నం సెట్ చేయలేకపోయా. ఈ విషయం కూడా మీకు చెప్పడం ఎందుకని చెప్పలేదు. అలా అని ఉరిశిక్ష కోసం ఆగలేకపోయా. సూసైడ్ చేసుకున్నందుకు క్షమించు, కానీ అప్పుడే పోయే ప్రాణం జైలుకు వచ్చే వరకు పోలేదంటే బహుశా ఆ భగవంతుడు మిమ్మల్ని కలవాలని రాసి పెట్టి ఉన్నాడేమో. మీ దేవునితో ఉంటా బాయ్. మీ సప్తగిరి. ఈ జైలు నుంచి తప్పించుకోవడం చాలా కష్టం జఫాబాయ్, కుదరదు. అది నాకు తెలుసు, కానీ నీకు ఒక విషయం చెప్పాలి విజయ్. ఫాదర్ ఏజ్ మాత్రం ఉంటుంది? మన ఫాదర్ కి బాగానే ఉంటాయి బాయ్. 60 ఉంటుంది అనుకుంటా. ఆల్రెడీ 2 సార్లు హార్ట్ అటాక్ కూడా వచ్చింది కదా. మీకు ఇలా తెలుసు? సింపుల్. ఇలాంటి విషయాలు ఫింగర్ టిప్స్ తో పెట్టారు. పొగడతలొద్దు. ఇక్కడి నుంచి బయటకు వెళ్ళాలంటే ఏం చేయాలి? ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాలంటే 2 మార్గాలండి. మొదటి మార్గం అయితే రిలీజ్ వెళ్ళిపోవాలి, రెండోది చచ్చిపోవాలి. అయితే నా ప్లాన్ విను. నేను ఈజీగా తప్పించుకునే మార్గం ఉంది. ఫాదర్ ఏమైంది నీకు? గాలి వీచుటలేదు. ఇక్కడ వాటి సంగతి నేను చూసుకునేది. అక్కడ ఉన్నవి చూడు, ఇక్కడ ఫాదర్ కొంచెం పైన. అంత ఓకే, కానీ ఇప్పుడు ఫాదర్ ని ఎలా చంపాలి అని అది అది నేను చూసుకుంటాగా. నా ఎనాలిసిస్ ప్రకారం వాడు నిజమైన ఫాదర్ కాదు. ఫాదర్ కు ఉండాల్సిన పవిత్ర లక్షణాలు వీడి దగ్గర ఏమీ లేవు. అందుకే వాడికి పాలల్లో వాడి చాప్టర్ క్లోజ్. ప్లాన్ ఏం వేశారు సార్? ప్లాన్ ముందుగా నీతో మాట్లాడటానికి నాకు ఫోన్. థ్యాంక్ యూ. కెఫెన్ రెడీ చేయి. 2 పెట్టేలా ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్ బ్యాటరీ, లైట్, మాస్క్, వీలుంటో 1/2 కిలో పకోడీలు. శవాన్ని కఫిన్లో పెడతారు. నేను కరెక్ట్ గా 2 AM కి కెఫెన్ లో దూరతాను. నేను వాడి పక్కనే పడుకుంటాను. సరిగ్గా 3 గంటలకి కాఫీని బయటికి తీసుకెళ్తాను. 4 AM కి పాత పెడతారు. 15 నిమిషాల తర్వాత నేను నీకు ఫోన్ చేస్తాను. నువ్వు వచ్చి నన్ను బయటికి తీ. అప్పుడు నువ్వు నన్ను పోలీసులకు అప్పచెప్పు. నీ ఉద్యోగం నీకు తిరిగి వస్తుంది. ఎలా ఉంది ఐడియా? జఫా ప్లాన్ చేయటం వర్కౌట్ కాకపోవటం. వా అంతే సార్. మీరు ఒకసారి డిసైడ్ అయ్యారంటే పొగడతలొద్దు. కాఫీల్లో గాలి ఎలా వస్తుంది? అబ్బా, ఆక్సిజన్ మాస్క్ ఉందని చెప్పాను కదయ్యా. మీరు కాఫీల్లో దూరిపోయారు. మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి? కాఫీని పూడ్చిపెట్టారుగా. 2 మినిట్స్ గ్యాప్ తీసుకుని నిక్కి కాల్ చేస్తాను. వాడు మాక్సిమం ½ అన్ అవర్ లో నన్ను బయటికి తీస్తాడు. ఆ తర్వాత జఫా ఇస్ గాన్. థ్యాంక్ యూ సార్, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే బ్రో, నాకు టైం అయింది. నిక్కి కాల్ చేయాలి. బుక్ బాగా రాయాలి. ఎక్సలెంట్ గా ఉండాలి. ఓకే, ఆల్ ద బెస్ట్. బాయ్. అలాగే 9381896896. ఈ కిచిడిగడ్ ఫోన్ ఏంటి ఇక్కడ రింగ్ అవుతుంది? నువ్వేంట్రా? నువ్వు ఇక్కడ ఉన్నావేంట్రా? రే, ఫాదర్ కదా ఇక్కడ ఉండాల్సింది. నువ్వెలా తెచ్చావురా దరిద్రుడా? ఐ లవ్ యూ జఫా. సార్ 3వ సెల్లోకి అయితే న్యూసెన్స్ చేస్తాడు సార్. ఆడికి ఇచ్చే పాలలో సైనైడ్ చంపేయాలి సార్. సైనైడ్ పనిచేస్తున్నావా? ఖచ్చితంగా సార్. ఓసారి సైంటిస్ట్ సైనైడ్ టేస్ట్ ఎలా ఉంటుందో చెప్తామని పుస్తకం మీద 2 ఏళ్ళు ఎట్టాడండి సార్. ఒకటి పులుపు, ఒకటి తీపి. 4 మీద ఓ సైనైడ్ డ్రాప్ వేసాడంట. కథం చెప్పకుండానే పోయాడంట సార్. ఈ రోజులో ప్రతిదీ కల్తీయే సార్. ఒరిజినల్ అయితే స్పాట్ లో పోతాడు సార్. కల్తీ అయితే 1/2 గంటలో పోతాడు సార్. కానీ పోతాడు సార్. అయ్యో సారీ సార్, ఏదో మాటల్లో పడి. రాఘవా సార్, ఇందాక ఈ గ్లాసే కదా నువ్వు ముట్టింది? ఖచ్చితంగా ఇదే సార్. ఇదే సార్, ఇదే.
ఫాదర్ కదా సార్? నేను పట్టుకెళ్ళేవాడిని కదా సార్. లేదు రాఘవ, ఇదే సార్ మంచిగా ఉంటాను. ప్రతిదానికి మీరు మంచిగా ఉంటారు, మేము చదువుతో చంకెక్కేస్తుంటాం. ఛే! ఫాదర్ 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 పాలు ఇది ఫాదర్. థ్యాంక్స్. నువ్వు కూడా సేవించుము బిడ్డ. పర్లేదు ఫాదర్. పర్వాలేదు, సేవించుము. పర్లేదు ఫాదర్. సేవించుము బిడ్డ. పర్లేదు. ప్రభువు ఆజ్ఞ, సేవించుము. ఒరే నికృష్టుడా, గ్లాసు పాల కక్కుర్తుపడి ఇలా తయారయ్యవరా. ఇప్పుడు ఏం చెయ్యాలరా? ఇప్పుడు ఏం చేయాలరా? అయ్యో, ఇప్పుడు ఎలా ఇక్కడి నుంచి తప్పించుకో. రే చెప్పా, నువ్వేదో ఆలోచించుకోవాలరా, లాభం లేదు. చి, చి, చి. ఎంత ఆలోచించినా ఐడియా రావట్లేదురా. చిచి చిచి, నీకు నాకే కదరా ప్లాన్ తెలిసింది. ఇప్పుడు ఎలా బయటపడాలో తెలియట్లేదురా. జీవితమే ఒక పాట, సాహసమే బాట, నాలో ఊపిరి నాలో ఉండవు మీకు కన్నీళ్ళు, అనాథలైన అభాగ్యులైన అంతా నా వాళ్ళే, ఎదురే నాకు లేరు, నన్నెవరు ఆపలేరు. మనల్ని ఎవడు కబ్జా చేయలేడు. మీ అందరికి నేను పోసాడు, కొంచెం ముందు జరుగు. నిన్న రాత్రి పడిపోయింది, చూసుకోవాలి కదా, అన్ని నేనే చూసుకోవాలి. అబ్బా, అసలే నువ్వు ఈ ప్రాంతానికి కొత్త. నువ్వు పోయిన వాళ్ళ మీద అడుగుతా ఎట్లా? టైం కింద బుక్కడి తినకపోతే, నా మాట తినకపోతే నేనేం చేస్తా? చెట్లు పెడతా, ఏర్లు కిందికి వెళ్ళి నిద్ర పట్టక ప్రశాంతంగా ఉంటదా నీకు? చెప్పు. నమ్ముతలేవా? బ్రహ్మం గారు చెప్పింది ప్రతి ఒక్కటి జరిగింది, ఇది జరుగుద్ది. మనదే ఈ రాజ్యం. నీ అక్క చెప్ప ఇప్పుడు తెలియలే, అది జరిగినప్పుడు నీకు అర్థం అవుద్ది. నువ్వు రాత్రిపూట దగ్గుతాను, ఈ టాబ్లెట్ వేసుకో, కుతుకోబెట్టదా తాగుతావు అంతే. అందరు పడుకున్నారు. ప్రశాంతంగా ఉన్న ప్రాంతాన్ని అప్రశాంతంగా చేసుకునేటప్పుడు విప్లవకారుడా? హలో, నువ్వు ఫ్రెషర్ ఏంటి సార్? నిన్ను ర్యాగింగ్ చేయాలి. ఇక్కడ ర్యాగింగ్ ఏంటండి? నా తమ్ముడు ఇంజనీరింగ్ చదివేటప్పుడు కొత్తడు కదా, ర్యాగింగ్ చేశారు, అట్లా నిన్ను కూడా ర్యాగింగ్ చేయాలి. వింటా వాలేదా? సార్ నేను బతికే ఉన్నాను సార్. నేను చచ్చిపోయాను అనుకుని నన్ను పూడ్చిపెట్టారు సార్. నన్ను బయటికి తీయండి సార్, ప్లీజ్ సార్. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కడు అదే చెప్తున్నాడు. నువ్వు గుడ్డోడివా లేదా మూగోడివా? మూగోడినట్టు అవుతాను సార్, మాట్లాడుతున్నాను కదండి. మరి చెవిటోడివా? అబ్బాయి, మీరు చెప్పేది వినపడుతుంది కదండి. చెవిటండి కాదు సార్. స్పర్శలేని చేతులు కాళ్ళు లేని మెంటల్ రిటార్డెడ్ వా? స్పర్శ ఉంది సార్. మరి నువ్వు చచ్చినప్పుడు నేను నలుగురు ఎత్తుకొచ్చారు, నీ సంకల్లో చేయబెట్టి, నీ చేతులు బట్టి, నీ తోడలు పిసికి, నీకు అప్పుడు స్పర్శ రాలే? నేను ఎత్తుకొచ్చి బొంద పెట్టినప్పుడు నీకు స్పర్శ రాలే? ఇప్పుడు నువ్వు నారు నటిస్తావు. అబ్బా, నీ నటన. అబ్బా, ఇంతసేపు మాట్లాడమంటారా? అంటే నువ్వు లేచి నా మీద చేతపడి చేస్తావు ప్లాన్. చేతపడే నువ్వే కాదు, ఇక్కడ నన్ను ఎప్పుడైనా చేయలేడు. మీ అంటే చూసుకొని నేనే మీ అందరి అంటాను. ఓకే, నువ్వు పడుకో. అయ్యో, ఇప్పుడు ఎలా రా? ఎలా? నా ఫోన్ కలవకపోతే నా ఫ్రెండ్ విశాల్ ఫోన్ చేయండి. సింపుల్. విశాల్ ఫోన్ చేద్దాం. కరెక్టే, విశాల్కి ఫోన్ చేద్దాం. విశాల్, ఇదేంటి అన్ని హిందీలో ఉన్నాయి? నీ హిందీ తగలయ్య దరిద్రుడా. ఓరి నాయనో, ఇప్పుడు నన్ను కాపాడే వాళ్ళు ఎవరన్నా దేవుడా? అయ్యో, తపస్సు కాటగడ్డ తినిపిస్తా ఆలుగడ్డ. జఫాని పట్టుకోవడానికి తపస్వి కాటర్గడ్డని నియమించారు. తపస్వి కాటర్గడ్డ ముందుగా జఫాతో పాటు జైల్లో ఉన్న ఓ ముగ్గురు ఖైదీలతో ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతానని హామీ ఇచ్చారు. అలాగే అతనికి ఒక అసిస్టెంట్ కావాలని ఫేస్బుక్ లో కూడా పోస్ట్ చేసినట్టు తెలిసింది. ఏం కావాలి? జఫా గురించి ఇన్ఫర్మేషన్ కావాలి. ఓకే, కూల్. చంపా గురించి నా ప్రాణం పోయినా చెప్పను. చెప్పు. ఐ లవ్ యూ చంపా.
జఫా గురించి ఇన్ఫర్మేషన్ కావాలి. నాకేం తెలుసు సార్. ఏయ్, నువ్వే కదా మన జైలు నుంచి రిలీజ్ అయింది. ఏం కాదు సార్, వాడా జఫా గురించి ఇన్ఫర్మేషన్ కావాలి. అసలు ఎవరిని అడిగినా ఎవ్వడు చెప్పట్లేదు. జఫా ఎక్స్క్యూజ్ మీ, ఆల్రెడీ ఇద్దరు పోయారు. జఫా గురించి ఇది అడిగా అనుకో, ఇది మూడోడు అవుతాడు. యాక్చువల్గా మణికొండ ఏరియాలో అగ్గి పెడితే వెలిగించేసుకుంటారు సార్. మనకి ఇప్పుడు విట్నెస్ దొరికాడు కాబట్టి జఫాన్ చాలా ఈజీగా పట్టుకోవచ్చు సార్. ఆఫ్ కోర్స్. ఎస్ సార్. సార్ ఏంటి సార్ అంత ఫాస్ట్గా వెళ్తున్నారు? ఈ క్వశ్చన్ చెప్పనా? ఏంటి సార్? బ్రేక్ ఫెయిల్ అయింది. మరి బ్రేక్ ఫెయిల్ అయితే ఎవడైనా ఆపుతాడో ఆపని ట్రై చేస్తాడు. ఏంటి సార్ అంత ఫాస్ట్గా వెళ్తున్నారు? మనకి యాక్షన్ జరిగేలోగా స్టేషన్కి వెళ్ళిపోవాలి. ఐఎమ్ ఓకే. సారీ సార్. సార్ అమ్మగారు క్యారేజ్ పంపించలేదు. నేను చనువు తీసుకొని మీకోసం బిర్యానీ ఆర్డర్ చేశాను సార్. వాడేమో దాంట్లో బాయిల్డ్ ఎగ్ వేయలేదు సార్. గంట సేపటి నుంచి మీరు మాట్లాడపోయేసరికి బ్రేక్ అనుకొని చనువు తీసుకొని నీ చనువు వల్ల చనువు తీసుకున్నట్టు చనువు ఇడియట్. దీనికి ఒక బిల్డప్, గెటప్, ఒక టోపీ, ఒక కోటు, ఒక అసిస్టెంట్. బిర్యానీ తీసుకురాలేదంట, చనువు తీసుకున్నట్ట. ఇది జఫా రీసెర్చ్ ఫైల్. కొంతమంది మేధావులు నానా లాకి తయారు చేసిండ్రు. జఫా జైలు లోపలికి వచ్చిన కాడి నుంచి పారిపోయేంత వరకు అన్ని డీటెయిల్స్ ఇల్లో ఉన్నాయి. సూపర్. మీరు దీన్ని జాగ్రత్తగా పరిశీలించి యాక్షన్ తీసుకోండి. దరిద్రుడా ఎలా చచ్చాడో చూడు. ఇప్పుడు ఎలాగా? హిందీ మనకు రాదే. అన్ని కాల్స్ ట్రై చేస్తాను. ఏదో కాల్లో విషయాలు తగలకపోతాడా? దరిద్రుడా. हेलो हेलो हेलो। अरे क्या तो भी चल रहा रे? ये जफ्फा फिर से भाग गया क्या तेरा? अरे ये जफ्फा है क्या तो भी? अरे किस्सा इसका समझ में नहीं आ रहा. तू पुलिस डिपार्टमेंट में नौकरी कर रहा, कहाँ तो भी नौकरी कर रहा. अरे मुल्सिपालिटी में काम करना था तू हौले. आई जफ्फा जफ्फा मैं जफ्फा हूँ. क्या है समझ में नहीं आ रहा जफ्फा का? वो शबनम बेगम आके मेरे को पूछ रही वो जफ्फा से प्यार करी कहते काय का प्यार करी रे? किस्सा क्या है? कर उसका दुनिया का केस ठोकती मैं मैं जफ्फा हूँ जफ्फा हूँ जफ्फा मैं जफ्फा मैं हूँ जफ्फा तो सोचता रहता है जिसमें चाहता है बस. नहीं नहीं हिंदी नहीं मालूम रे, मुझे हिंदी नहीं मालूम रे.